జవల మంకాలమ్మ తల్లికి జయవల ముత్యాలమ్మ తల్లికి జై. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్ అందరికీ బోనాల శుభాకాంక్షలు. నేను ముషరాబాద్కి వచ్చేసినాను. మన ముషరాబాద్ కార్తిక్ యాదవ్ భాయ్ అయితే ఈ సంవత్సరంలో చాలా గ్రాండ్ ప్రొసెషన్ అయితే తీస్తున్నాం అన్నమాట. సోనా నమస్తే, అందరికీ బోనాల శుభాకాంక్షలు వన్స్ అగైన్. సో కార్తిక్ భాయ్, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతుంటే లైటింగ్ చూసినా చాలా జబర్దస్త్ ఉంది. సో చెప్పాలన్నా ఈ పర్టికులర్ పండుగ ఎన్ని ఏళ్ళ నుంచి మీరు సెలబ్రేట్ చేస్తారు? అంటే ఈ పలారం బండి ప్రాసెషన్ ఓవర్ స్టార్ట్ చేసారు? ఇది మా డాడీ స్టార్ట్ చేసేది. 34 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి. 34 ఇయర్స్. నా చేతిలోకి వచ్చి 10 ఇయర్స్. నాకు హ్యాండ్ ఓవర్ చేసి 10 ఇయర్స్. 10 ఇయర్స్ నుంచి నేను మా బ్రదర్స్ నా ఫ్రెండ్స్ అందరు కలిసి అందరు సపోర్ట్ తోని మనం ఇంకా దీన్ని అన్న. మరి లైటింగ్ ఇంత గ్రాండ్ ఉంది కదా, మరి జులూస్ రోజు ఎట్లుంటాయి, మరి ఏమేమి ఉన్నాయి అన్న ప్రోగ్రామ్ లా? జులూస్ లో నాసిక్ డోలు, కేరళ అన్ని ఉన్నాయి. ఓకే. మామూలుగా కూడా చాలా ఒక 200 మంది కళాకారులు ఉంటారు. వావ్, గ్రేట్ అన్న. మళ్ళా తర్వాత ఒక 2000 నుంచి 3000 మందికి అన్నదానం ఉంటుంది. వావ్, 3000 మంది? 2 నుంచి 3000 మందికి అన్నదానం ఉంటుంది. సూపర్ సూపర్. మళ్ళా తర్వాత ఆర్కెస్ట్రారు, అన్ని కార్యక్రమాలు, అన్ని ట్రెడిషనల్ కార్యక్రమాలు ఉంటాయి. ఓకే. మరి మన పలారం బండి ప్రాసెషన్ ఏ రోజు ఉన్నది అండ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న? మనది వచ్చేసి 20 జూలై సండే రోజు మన బాలసేవ సమాజ కమిటీ వాళ్ళు ఉంటుంది పక్కకి. ఆడికెంచి మొదలవుతుంది. ఈడ కార్యక్రమాలన్నీ ఈడనే అవుతాయి. ఇదంతా మొత్తం అక్కడ స్టార్టింగ్ కమాన్ నుంచి ఎండ్ కమాన్ దాకా మొత్తం ఇక్కడనే జులిస్ ఉంటుంది. ఓకే. ఇక్కడనే జులిస్ ఉంటుంది. అన్ని ఇక్కడనే కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఓకే. అన్నదానం అక్కడ, ఆర్కెస్ట్రా ఇక్కడ, మళ్ళీ కళాకారులను అందరినీ ఇదే స్ట్రీట్ మొత్తం ఈ గల్లీలో మొత్తం ఓకే అంతా నడుస్తుంది. అంటే అంగరంగ వైభవంగా అయితే ప్రోగ్రామ్ ఉంటుంది. బరాబర్ ఉంటుంది. సూపర్ అన్న. 12 o'clock అన్నదానం స్టార్ట్ అయిపోతుంది. 3 o'clock 4 o'clock ఆర్కెస్ట్రా గిట అన్ని కార్యక్రమాలు పొద్దున్న నుంచి స్టార్ట్, ఆ డే నుంచి నైట్ వరకు. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ ఇన్విటేషన్. అండ్ విన్నర్ కదా మన ముషరాబాద్ కార్తిక్ యాదవ్ భాయ్ అయితే ఈసారి చాలా గ్రాండ్ గా ఈ ప్రొసెషన్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ లైటింగ్ అయితే చూసారు కదా, ఇంకా కొన్ని రీల్స్ కూడా వస్తాయి. సో అన్ని ఛానల్ నుంచి ఒకటి చెప్పాలనుకో. చెప్పండి అన్న. ఇంకోటి ఏంటంటే ఇంతగానం చేస్తున్నాం కదా, ఫండ్ ఏమో వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఓకే. కానీ ₹1 ఫండ్ రాదు. నేను మా అన్నదమ్ములము, మా ఫ్యామిలీ, ఇంకా ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే. పర్సనల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళే మనం ఎవరిని కూడా అడగం. ఓకే. వాళ్ళే మనకి అన్న నువ్వు చేస్తున్నావు, భయ్యా నువ్వు చేస్తున్నావు, మేము కూడా మా అమ్మవారికి మేము కూడా చేసుకుంటాం, మాకు కూడా కొంచెం ఛాన్స్ ఇవ్వ అన్నట్టు అడిగి చేస్తారు. కానీ మనం ఎవరిని డిమాండ్ అనేది ఉండదు, ఎవరు అడిగింది కూడా లేదు. ₹1 కూడా తీసుకోం మనం. సో సూపర్ అన్న, నేను కూడా వస్తా. అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అందరు రావాలి, ఈ ప్రోగ్రామ్ అయితే గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఆల్రెడీ సికింద్రాబాద్ బోనాలు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మన హైదరాబాద్ బోనాలు. సో ముషరాబాద్లో కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది వీళ్ళ ప్రొసెషన్. సో థ్యాంక్ యూ అన్న. జవల మంకాలమ్మ తల్లికి.